హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్నకట్టోస్ కిచెన్ స్వాగతం అండి. నేను గిన్నె పెట్టేశాను, 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఎందుకోసం అంటే కాలీఫ్లవర్ పచ్చి బఠానీలు ఈ రెండు కలిపి చేద్దాం అనుకుంటున్నా కర్రీ. దానికోసం గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి రెడీగా ఉన్నాను మీకు చూపిద్దామని. ఓకేనా? ఇప్పుడు నూనె వేడెక్కిందండి. దీంట్లోకి మనము 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుందాము. తర్వాత ఉల్లిపాయలు వేయాలండి. ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. చూడండి, నురుగు వస్తుంది కదా, మీకు అర్థమయ్యే ఉంటది. నేను వారానికి 2 సార్లు ఒక 2 days ఆమ్లం కూడా వేస్తానన్నమాట. అట్లా వేసుకుంటే బాడీ పెయిన్స్ అనేటివి ఉండవండి. మాకైతే అలవాటైంది ఇలా చేసుకోవడం. ఒక టేబుల్ స్పూన్ ఏమో నూనె వేస్తా, 1 టేబుల్ స్పూన్ ఏమో ఆమ్లం వేస్తాను. అందుకే ఇలా నురుగు వస్తుంది అన్నమాట. మీకు ఆమ్లం ఇష్టం లేకుంటే నూనె వేసుకోండి. నేనైతే వారానికి 2 days మటుకు కంపల్సరీగా ఇలా వండుతానండి. దీనివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గుతాయి. అన్నిటికీ మంచిది అన్నమాట. కొంచెం బాడీ కూడా తేలికగా ఉంటది అన్నమాట. అందుకని నేను వేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇవి వేగుతున్నాయి కదా, దీంట్లోకి కొత్తిమీర పుదీనా 2 కలిపి ఉందండి ఇది. అది వేసుకోండి. అది వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. ఇది కూడా వేగాలి, నూనెలో మంచిగా వేగాలి. చూడండి, అది వేగింది. ఇప్పుడు దీంట్లోకి నేను పచ్చి బఠానీలు, ఇప్పుడు వస్తున్నాయండి పచ్చి బఠానీలు. మాకు చాలా ఇష్టము, ఆరోగ్యానికి కూడా మంచిదే కదా, అందుకని అవి వేస్తున్నాను. ఇది కూడా ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇవి కూడా పచ్చి వాసన అనేది పోవాలి. ఇది ఒక 2 నిమిషాలు, 1 నిమిషం అలా ఆయిల్లో వేయించుకుంటే మంచి టేస్ట్ కూడా వస్తాయి. అవి మంచి వేగినట్టు అవుతాయి, రుచి బాగుంటుంది. 1 పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి కలిపేద్దాము. దీంట్లోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా మంచిగా వేగాలి ఆయిల్లో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వేగిందండి, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కాలీఫ్లవర్ కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను, అది వేసుకున్నాము. ఇది వేసుకొని ఒకసారి కలుపుకోండి. తాలింపు అంతా వీటికి పట్టేట్టుగా కలిపేసుకోండి. ఒక్క 2 నిమిషాలు మూత పెడదామండి. మూత పెడితే అందులో అవి మగ్గిపోతాయి. చూద్దామండి ఒకసారి. మూత తీసి కలిపేసి దీంట్లో ఉప్పు కారాలు వేసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం ఆయిల్లో మగ్గినాయి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కారం అండి. కారం కూడా మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కారాలు మీరు చూసుకోండి. నేనైతే ఇది మళ్ళీ ఫ్రైయే కదా, జ్యూసీ ఏం కాదు, అందుకని కొంచెం కారం ఉప్పు తక్కువ పడుతుంది. దీంట్లోకి 1/2 టీ స్పూన్ పచ్చి జీలకర్ర పొడి. కొంచెం ఎండబెట్టండి, జీలకర్రని బాగా ఎండబెట్టేసుకొని అప్పుడు మిక్సీ పడితే మెత్తగా వస్తుంది. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ కలిపేసుకోండి. ఒకసారి కలిపేసుకొని మూత పెడదాము. మూత పెట్టిన తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత అప్పుడు చూద్దామండి. ఇందులో వాటర్ వస్తుంది. ఇంకా అవసరం ఉంటే నీళ్లు వేసుకొని ఉడికిద్దాం. ఓకేనా? ఇదంతా అయితే కలిసింది. ఇప్పుడు ఉప్పు కారాలన్నీ కలిసినాయి. దీంట్లో ఏమి ఎక్కువ మసాలాలు వేయట్లేదండి. డైరెక్ట్ గా మంచిగా ఇట్లా ధనియాల పొడితోటే మనము ఉడికించుకుంటే చాలా బాగుంటది. మూత పెడతా అండి. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామండి. ఒకసారి చూద్దామండి. చూసారా వాటర్ ఎంత వచ్చినాయో? ఈ వాటర్ లోనే మనకి ఇది ఉడికిపోతుందండి. ఇంకా మళ్ళీ పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉప్పు కారాలు చూసుకోండి, సరిపోతే పర్వాలేదు, లేదు తక్కువ ఏమన్నా అనిపిస్తే వేసుకోండి. మంచిగా
ఇది డ్రై అవ్వాలన్నమాట. లైట్ గా ఉన్నాయి చూడండి. నాకైతే సరిపోయిందండి. ఉప్పు కారాలన్నీ సరిపోయినాయి. ఇంకా దీంట్లోనే మంచిగా ఉడికిస్తాను. మూత పెట్టేసి ఓకేనా. తర్వాత చూద్దామండి. చూడండి వాటరు సింక్ కొంచెం అవుతున్నాయి, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఇది ముక్క కూడా ఉడికిపోయిందండి. ఈ కాలీఫ్లవర్ ఉడికింది, ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం మూత తీసి దీన్ని ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచుదాము. ఒక్క 5 minutes అయితే ఇది ఉడికిపోతుంది. వాటర్ అంతా పోతుంది, అప్పుడు బాగుంటుంది. లేకపోతే వాటర్ ఉంటే అదొక టేస్ట్ లాగా ఉంటుంది. ఒక 5 minutes తర్వాత చూద్దామండి. ఆయిల్ వస్తుంది, అప్పుడు భలే రుచిగా ఉంటుంది. చూడండి కర్రీ అంతా అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది. వాటర్ ఏం లేదు, నేను వేసిన ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఈ స్టేజ్ లో నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి. బఠానీలు కూడా మంచిగా ఉడికిపోయినాయండి. భలే గుమగుమలాడుతుంది. ఎక్కువ ఏమి మసాలా లేకుండా టేస్టీ అయిన కాలీఫ్లవర్ బఠానీల కర్రీ రెడీ అండి. చూసారా ఎంత మంచిగా గుమగుమలాడుతుంది. చూసారా, ఇలా ఉంటే నాకు భలే ఇష్టం. అన్నంలకైనా చపాతీలకైనా పూరీలకైనా సూపర్గా ఉంటుందండి. చూసారా, ఫ్రెష్గా ఉందండి. అందుకని మనకి అంటే మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా తోటలోంచి తీసుకొచ్చి ఇచ్చారనమాట. కోసుకొచ్చి తెచ్చిన తర్వాత 2 days అయినా కానీ అన్ని నీళ్లు ఊరినాయి. అదే మనం మార్కెట్లో నుంచి తెచ్చుకొని వండుకుంటే మటుకు అసలు ఒక చుక్క ఊరడం పక్కన పెట్టండి, నీళ్లు మళ్ళా పైనుంచి పోయాల్సి వస్తుంది. అలా ఉంటది. ఈ ఫ్రెష్ అయితే భలే టేస్టీగా ఉంటది. చూసారా, మరి రెసిపీ రెడీ. ఇంకా తినడమే ఆలస్యం. ఇలా ఒకసారి చేసుకొని చూడండి మీరు, భలేగా ఉంటది. మరి ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.